శ్రీశైలం సమీపంలోని ఒక గ్రామంలో కేశప్ప అనే భక్తుడు ఉండేవాడు. ఆయన కుమ్మరి పని చేసేవాడు. తన వృత్తిని చేసుకుంటూనే శ్రీశైల దర్శనానికి వచ్చే భక్తులకు భోజన వసతులు ఏర్పాటు చేసేవాడు. ఇరుగు పొరుగు వారు ఓ రాత్రివేళ అతని కుండలను పగలగొట్టడమే కాకుండా కుండలను తయారు చేసే అటికెను కూడా పాడు చేశారు. తెల్లవారగానే జరిగింది చూసిన కేశప్ప చాలా బాధపడ్డాడు. శివరాత్రి పర్వదినం రావడంతో యాత్రికుల సంఖ్య పెరిగింది. అదే అదునుగా భావించిన ఇరుగు పొరుగు వారు అతని ఇంటికి యాత్రికులను పంపించారు. యాత్రికులను సాదరంగా ఆహ్వానించిన కేశప్ప భోజనాలు ఎలా ఏర్పాటు చేయాలో తెలియక కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు అటికపై శివుడు ప్రత్యక్షమై లోపలికి వెళ్లి యాత్రికులకు భోజనాలు ఏర్పాటు చేయమని చెప్పాడు. లోపలికి వెళ్లిన కేశప్పకి కుండల నిండుగా వివిధ పదార్థాలతో కూడిన భోజనం కనిపించింది. యాత్రికులకు కడుపు నిండుగా వడ్డించాడు. శివుడు అటికలో ప్రత్యక్షమైనందున ఆ గ్రామం అటకేశ్వరంగా పిలువబడింది. కాలక్రమేణా హటకేశ్వరంగా ప్రసిద్ధి చెందినది.